శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్ధవివరణలో భాగంగా 13వ భాగం. మరి వాళ్ళ 16వ నామం అండి. ఏమిటా 16వ నామం అన్నట్లయితే అమ్మవారి ముఖాన్ని వర్ణిస్తున్నాడు ఆ మహానుభావుడు. వాళ్ళు ఏమని వర్ణిస్తున్నాడండి? ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అనండి. ఆ అమ్మవారు మొహం ఉంది కదండి. ఇందాక ఆ నుదురు ఎలా ఉంది అంటే అష్టమి నాటి చంద్రుడిలాగా ఉంది అని వర్ణించారు. మరి ఇవాళ అంటేనండి బొట్టు పెట్టుకోవటం కూడా అదేమిటో, గాజులు బొట్టు రెండు ఇప్పుడు మన పిల్లలందరూ, మా పిల్లలు మీ అందరూ తీసేస్తున్నారండి. ఏం ఫ్యాషను! మొహాను బొట్టు కూడా ఉంటలే. కొంతమంది పెద్దవాళ్ళు అంటారని చిన్న బొట్టు కనపడకుండా పెట్టుకుంటున్నారు. మరి అసలు అమ్మవారి నామాల్లో చూడండి, ఆవిడ అంటుందండి, వాళ్ళ వేషాన్ని బట్టి కూడా మనం అది గ్రహించాలండి. ఆవిడ యొక్క బొట్టు ఎలా ఉందిటంటేటండి, తిలకము అది ఎలా ఉందిటంటేనండి, ఆ తిలకము మృగనాభి. సంస్కృతంలో మృగనాభి అంటే కస్తూరి అండి. కస్తూరి తిలకం పెట్టుకుందట అమ్మవారు పెద్దదిగా. అది మగ పిల్లలకు కూడా పెట్టేవాళ్ళండి. కృష్ణుడు వర్ణించిన శ్లోకం ఉంది కదా మనకి, ఏమంటాం? కస్తూరి తిలకం లలాట ఫలకి. అక్కడ కూడా అంతే సేమ్. అమ్మవారికి ఎలాగో బాలకృష్ణ అలాగే వర్ణించారు చూడండి. నుదురు బాగుందిట, దాని మీద కస్తూరి తిలకంట. వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రేన. ఏంటండి, బాలకృష్ణుడికి ముక్కు పొడగటండి. మళ్ళీ మంచి ముత్యంతో ఉన్న ఒక ముక్కు. ఆడవాళ్ళ వర్ణనంతా బాలకృష్ణుడికి చేసిందండి ఆ తల్లి. ఆడపిల్లలు లేరనో ఏమిటో తెలియదు. మరి అలాగా ఇక్కడ అమ్మవారికి ఏమిటండి, ఎలా ఉందిటంటే ముఖ చంద్ర కళంకాభ మృగ నాభి విశేషత. మృగనాభి అంటే కస్తూరి తిలకం పెట్టుకుంది అమ్మవారు. అది ఎలా ఉందిటంటేనండి, ఈవిడ ముఖం చంద్రుడిలాగా ఉంది. ఈ మృగం చంద్రుడిలాగా ఉంటే మళ్ళీ అంటాడు, ఏమంటే చంద్రుడిలో మచ్చ ఉందంటారు కదా, ఆ మచ్చ ఏంటంటే కస్తూరి తిలకండి. మచ్చ నల్లగా ఉంటుందిగా, అందుకని మృగనాభి అంటే కస్తూరి. ఆ కస్తూరి పెట్టుకున్న తిలకం ఎలా ఉందంటే చంద్రుడిలో ఉండే మచ్చలాగా ఉంది అని చెప్పి ఇక్కడ అలంకారాలండి. అమ్మవారి వర్ణంలో ఎన్ని అలంకారాలు, ఎన్ని అందాలో, అవన్నీ నామాల్లో మనకు ఆ పెద్దలు వాళ్ళ మహానుభావులు చూపెట్టారండి. ఈ శ్లోకాన్ని మనం నామంగా చెప్పుకున్నట్లయితే అష్టమి చంద్ర విభ్రాజ అళికస్థల శోభిత. ఇది 15వ నామం. 16వ నామానికి వచ్చేటప్పటికీ ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. దీన్ని నామంగా చూస్తే మృగచంద్ర కళంకాభి మృగనాభి విశేతితాయై నమః అని నామంగా మనం పూజ చేసేటప్పుడు నామంగా చెప్పుకోవాలి. ఇంకా 17వ నామానికి వచ్చేటప్పటికిటండి వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఇదండి గృహతోరణ అంటే అండి వదనస్మర మాంగళ్యం. ఆ ముఖం ఉందిటండి. ఆ ముఖం ఎలా ఉందిటంటేనండి, స్మర అంటే మన్మధుడు అండి. మన్మధుడు అందమైనవాడు కదండి. ఆయన మన్మధుడులా ఉన్నాడండి అంటారు. ఆ మన్మధుడు ఒక ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఇంకా అందంగా ఉంటుంది కదండి. ఎవరో రాజుగారు, ఆ రాజుగారు కావాలని ఆయన ఇల్లు కట్టుకుంటే అబ్బో, బాత్రూమ్ దగ్గర నుంచి ఎంత అందంగా ఉంటాయో వాడు కావాలని కట్టుకుంటే. అందుకని ఈయన మన్మధుడు ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి. ఇల్లు కట్టుకుంటే ఏంటండి, ఆ ఇల్లు అసలు ప్రారంభంలోనే అపీరెన్స్ గృహంలోనే తెలుస్తుందండి. అసలు కొంతమంది ఇల్లు కడతారండి, ఆ సింహద్వారం చూసేవాడికి అబ్బా ఏమి టేకు, దాని మీద దేవతల విగ్రహాలు, దాని మీద అలంకారాలు, దాని మీద తోరణాలు, దాని మీద డెకరేషన్, ఇదంతా చూస్తే ఆ ఇంటి ముఖద్వారాన్ని చూసేటప్పటికే ఆయన సంపన్నుడని మనకు అర్థమవుతుంది. ఆ సంపద అంతా అక్కడే చూపెడతాడు. మరి అమ్మవారి యొక్క ముఖం అండి, ఈ ముఖం ఎట్లా ఉందిటంటేనండి వదనం అంటే ఆవిడ ముఖం. స్మర అంటే మన్మధుడు అండి.
ఆ వదనం ఎలా ఉందంటే స్మరమాంగళ్యం అంటే ఏంటనమాట, ఆవిడ యొక్క ముఖము మన్మధుడి యొక్క గృహంలాగా ఉంటే, ఇల్లులాగా ఉంటే మరి ఇంటికి తోరణం కట్టాలి కదండి. తోరణం ఏమిటి అంటే అమ్మవారి యొక్క కనుబొమ్మలటండి. చిల్లిక అంటే కనుబొమ్మలు అన్నమాట. అందుకని గృహ తోరణ చిల్లిక. కాబట్టి ఆవిడ యొక్క మొహంలో ఉండేటువంటి, ఇందాకేం చెప్పాడు, నుదురు అన్నాడు, నుదురు తర్వాత కస్తూరి బొట్టు, బొట్టు తర్వాత కనుబొమ్మలు వర్ణిస్తున్నాడు. ఈ కనుబొమ్మలు ఎట్లా ఉన్నాయంటే మన్మధుడు అనేవాడు అందంగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి తోరణం ఎలా ఉంటుందో అమ్మవారి కనుబొమ్మలు అంత అందంగా ఉన్నాయి. చూస్తుంటే అందం అంటే ఏంటండి, చూస్తుంటే మళ్ళీ చూడాలనిపించాలి, అది అందం అంటే. చూసిన తర్వాత సర్లే అని తలకాయ తిప్పుకొని వెళ్ళిపోతే కాదు, ఆవిడ యొక్క కనుబొమ్మలు అంత. ఆడవాళ్ళు కూడానండి, అబ్బో ఐబ్రోస్కు ఏవేమిటో అరగంట అలంకారం, ఇవన్నీ ఏవో ఉన్నాయి కదండి, నాకు తెలియదు అవన్నీ. అవి కనుబొమ్మలకు కూడా అలంకారం చేసుకుంటారు, అమ్మవారి దగ్గర నుంచే వచ్చిందేమో అది. అందుకని అది ఆవిడ కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే మన్మధుడు కట్టినటువంటి ఇంటికి ఉన్నటువంటి తోరణాల్లాగా ఉన్నాయి అని ఇక్కడ వర్ణించడం జరిగింది. దీన్ని మనం నామంగా చూస్తే వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః.